అకాల వర్షాలకు వడగళ్ల వానలతో తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్న రైతులను సుప్రీంకోర్టు అడ్వకేట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంది ఓదార్చారు. ఆయన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలోని రైతు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు తెగుళ్లు సోకి నష్టపోయిన రైతన్నలకు వడగళ్లు అకాల వర్షాలు ఆశనిపాతంలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనాలు రూపొందించి ఆదుకోవాల్సిన అధికారులు పాలకులు అలసత్వం అన్నదాతను మరింత ఆందోళనకు గురి చేస్తోందని అన్నారు. అగ్రికల్చర్ వాళ్ళే కరెక్ట్, ఇది క్రాప్ డ్యామేజ్ వాళ్ళు మీ దగ్గరికి తీసుకొచ్చారట. మీరు అల్టిమేట్లీ మీ దగ్గర డిస్క్రిప్షన్ మరి మీ దగ్గర తీసుకొచ్చిన మీ నెంబర్ పెట్టండి. ఇప్పుడు ఉమాపతి గారు, ఉమాపతి ఉన్నాడు కదండి, ఉమాపతి ఏంటిది సివిల్ సప్లైస్. మీరు మాట్లాడండి కొంచెం. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇక్కడ ఉన్న క్రాప్ దగ్గర ఉన్నా, ఇది క్రాపే, ఇది స్టాండింగ్ క్రాప్ మొత్తం కొట్టుకపోయి దాదాపు 2 లక్షలు ఎంతో 3 లక్షలు లాస్ అయింది దానికి. మీరు ఏదైతే మీ రిపోర్ట్ ప్రకారము ఇట్ ఈస్ బీన్ ఎస్టిమేటెడ్ అస్ 50% లాస్ అయింది. లాస్ అయిన దానికి 200 బ్యాగులు లాస్ అయితే 100 బ్యాగులు రాసిందట. ఆయన ఆల్రెడీ 2 to 3 lakhs లాస్ అయిండు. దాన్ని అడిక్వేట్ కంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని మా రిక్వెస్ట్. అది ఏదైతే అకాల వర్షాలు వచ్చినాయో, అకాల వర్షాలతో ఏదైతే పంట నష్టం జరిగిందో, వడ్లు కానివ్వండి, మామిడి కానివ్వండి, ఏదైతే పంట నష్టం జరిగిందో దానికి పరిహారం చెల్లించాలని చెప్పేసి మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాము. 2 రోజుల కింద మెట్పల్లిలో ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎకరం చొప్పున 20,000, అలానే మామిడికి 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినాము. ఈ మధ్య ప్రభుత్వం ప్రకటన చేసింది, ఎకరం చొప్పున 10,000 ఇస్తామని ప్రకటన చేస్తే మేము దాన్ని 20,000 ఇంక్రీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేసినాము. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏ రైతు కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లలేదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడే మన రైతు సోదరుడు మాట్లాడినట్టు వాళ్ళు ఇది కొలువుకు తీసుకొని దీన్ని పండించారు. వాళ్ళకి చాలా నష్టం జరిగింది. దాదాపు 200 బ్యాగ్ నష్టం జరిగినా అని కేవలం అధికారులు వచ్చి పరిశీలించి కేవలం 100 బ్యాగులకే జరిగిందని చెప్పి రాసుకొని పోయినట్టు రిపోర్టు. నేను ఇప్పుడే ఉన్నత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో సవరణ చేసి 100 బ్యాగుల నుంచి 200 బ్యాగులను రాసి తక్షణమే ఇది ఏదైతే పరిహారం ఉందో